ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిహెచ్ఎస్ఎల్ టైర్ 1 మార్క్ టెస్ట్ 3 జనరల్ ఇంటెలిజెన్స్ అంటే అర్థమెటిక్ సంబంధించిన క్వశ్చన్స్ అండి ఇవి. సో మనకి అర్థమెటిక్ సంబంధించి మొత్తం 25 క్వశ్చన్స్ ఉంటాయి. యాక్చువల్గా టైర్ 1 ఎగ్జామ్ సిహెచ్ఎస్ఎల్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో అర్థమెటిక్స్ 25, రీజనింగ్ 25, దాన్ని మెంటల్ ఎబిలిటీ అంటాం, జీకే అండ్ జీఎస్ కలిపేసి 25 ఉంటాయి. అట్ ద సేమ్ టైం లాస్ట్ వన్ ఇంగ్లీష్ కూడా 25 ఉంటాయి. మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి. కానీ టైం మాత్రం కేవలం 60 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అంటే 1 అవర్ లోపల 100 క్వశ్చన్స్ చేయాలి విత్ నెగిటివ్ మార్కింగ్. సో నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. మన స్కోరింగ్ పార్ట్ వచ్చేసి అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్. ఎందుకంటే ఇంగ్లీష్లో ఎంతవరకు చేస్తాం అనేది గ్యారంటీ ఉండదు కాబట్టి అర్థమెటిక్ రీజనింగ్లో మ్యాక్సిమం స్కోర్ చేసుకోవచ్చు. ఇక్కడ సెషన్ కట్ ఆఫ్ ఉండదు కాబట్టి మనకు కావాల్సిన స్కోర్ మొత్తం ఇక్కడ నుంచి చేయడానికి ట్రై చేయాలి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఈ వీడియో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము ఆన్లైన్ టెస్ట్లు నిర్వహిస్తున్నాం. అందులో మార్క్ టెస్ట్ 3కి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇది. మీరు కనుక ఆ టెస్టెస్ రాయాలనుకుంటే ఇక్కడ లింక్ ఇచ్చాను చూడండి, vyoma.net ఎగ్జామ్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనే లింక్కి వెళ్తే మీరు ఆ ఎగ్జామ్స్ రాయగలుగుతారు. లేదు అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉందండి, ఆ లింక్ను డైరెక్ట్గా క్లిక్ చేసినట్లయితే మీరు ఎగ్జామ్ పేజ్కి ఎంటర్ అవుతారు. సో ఇలా రాయడం ద్వారా మీకు ఏంటంటే 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, తక్కువ టైం లోపల ఎక్కువ క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలనేది విషయం తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం మేము తయారు చేసిన పేపర్ అనేది లాస్ట్ ఇయర్ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ నిర్వహించిన 75 టెస్ట్లని అంటే పరిగణించి వాటిని చూసి ఈ క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది. సో దాని ద్వారా మీకు బెనిఫిట్ ఎట్లా ఉంటుందంటే లాస్ట్ ఇయర్ అడిగిన క్వశ్చన్స్ అదే రేంజ్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి క్వశ్చన్స్ అనేవి పర్ఫెక్ట్నెస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం తక్కువ టైంలో చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీకు రాయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, ఆ లింక్ని క్లిక్ చేయండి. సో టుడే టాపిక్ వచ్చేసి మార్క్ టెస్ట్ 3లో జనరల్ ఇంటెలిజెన్స్ అండి. సో దీన్ని అడిగే 25 క్వశ్చన్స్ ఏ విధంగా చేయగలుగుతాం విత్ షార్ట్ కట్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. First question, A is 2 years older than B, who is twice as old as C. If the ages of ABC is 27, what would be the age of B? So ఇక్కడ మనకి ABCల మధ్య రిలేషన్ ఇచ్చాడు, వాళ్ళ మొత్తం ఏజ్ ఇచ్చేసాడు. సో ABC ముగ్గురు పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ టోటల్ ఏజ్ 27. అయితే బి ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఒక బీని మనం డైరెక్ట్గా చెప్పలేం, కాకపోతే వాళ్ళ మధ్య రిలేషన్స్ ఏమున్నాయో చూద్దాం ఒకసారి. సో అక్కడ రిలేషన్స్ వచ్చేసి ఏ ఈజ్ 2 years ఓల్డర్ దెన్ బి, అంటే బి కంటే ఏ అనే వ్యక్తి 2 years ఎక్కువ ఉన్నాడు. అంటే మనం ఏం రాయొచ్చు, బి ఈక్వల్ టు A+2 అని చెప్పి రాయొచ్చు. సో ఇక్కడ బి ఈక్వల్ టు A+2 రాయొచ్చు. అదేవిధంగా ఏ ఈక్వల్ టు B-2 రాయొచ్చు, B-2 రాయొచ్చు. ఇంకో రిలేషన్ ఏంది, బి హూ ఈజ్ అంటే ఇక్కడ బి అండి, ఎవరైతే బి ఉన్నారో ఆయనే సి కంటే డబల్ ఏజ్ ఉన్నాడు. సో సి కంటే డబల్ ఏజ్ అంటే ఇంటూ సి అని చెప్పి రాయొచ్చు. అంటే బి ఈక్వల్ టు 2C అయిపోతుంది, అప్పుడు సి ఈక్వల్ టు B/2 అవుతుంది. నేను ఏం చేస్తున్నానంటే మొత్తం 3 క్వాంటిటీస్ని సింగిల్ టర్మ్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు B-2, బి ఈక్వల్ టు బీనే, సి ఈక్వల్ టు B/2. ఇప్పుడు మనకు కావాల్సింది బి కాబట్టి సింగిల్ క్వాంటిటీ కన్వర్ట్ చేశాను. దీని తర్వాత ఏంటి, వాళ్ళ ఏజెస్ మొత్తం ఇచ్చాడు 27 అంటే ప్లస్ అనమాట. సో ఎల్సిఎం ఏమవుతుంది, 2 వస్తుంది. 2 ఇంటూ బి 2b, 2 ఇంటూ -2 -4, 2 ఇంటూ బి 2b ప్లస్ బి ఈక్వల్ టు 27. ఈ ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన బి ఏజెస్ వస్తుంది. ఈ 2 తీసుకెళ్తే 54, అది ఓకే. 2b ప్లస్ b అంటే 5b minus 4. 5b minus 4 equal to 54, which is implies 5b equal to 50, which is implies b equal to 10 years వస్తుంది. సో ఈ క్వశ్చన్ మొత్తం చేయడానికి కూడా మనకు 20 seconds 30 seconds టైం పడుతుంది, ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఇది జనరల్ మెథడ్. కానీ ఈ క్వశ్చన్ని ఇంతకంటే తక్కువ టైంలో చేయడానికి ఛాన్స్ ఉంది. ఆ మెథడ్ ఏంటో చూద్దాం. ఇది జనరల్ మెథడ్లో ఏం చేస్తున్నాం, సింగిల్ ఐటమ్ అంటే అన్నింటినీ బీలోకి కన్వర్ట్ చేసుకొని ఈక్వేషన్ సొల్యూషన్ చేస్తున్నాం, అప్పుడు బి ఆన్సర్ మనకు వస్తుంది. కాకపోతే ఇంకా తక్కువ టైంలో చేయడానికి మనకున్న లాజిక్ ఏంటంటే ఆప్షన్ త్రూ వెళ్దామండి. ఆప్షన్ త్రూ వెళ్దాం. ఇక్కడ మనకు రిలేషన్ ఇచ్చాడు కదా, ఆ రిలేషన్ ఏంటి, అదే ఫస్ట్ వన్ రాయాలి, అది కంపల్సరీ. ఇప్పుడు మనకి రిలేషన్ ఏంటి, బి తోటి కంపేర్ చేసినప్పుడు ఇది బి అంటే ఇక్కడ +2 ఉంటుంది, ఇది /2 ఉంటుంది. చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు మనం ఏ గురించి మాట్లాడితే సపోజ్ బి ఏజ్ కదా మనకు కావాల్సింది. ఇప్పుడు 7 years ఉన్నాడు అనుకుందాం. ఈయన 7 years ఉంటే ఈయన ఎంత ఉంటాడు, 9 ఉంటాడు. ఈయన 7/2. మన ఆన్సర్ ఎట్లా ఉంది, పాయింట్స్ లేవు. ఇది మనం సింప్లిఫై చేస్తే ఖచ్చితంగా పాయింట్స్ వస్తుంది. సో ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంటే అది పాయింట్స్లో వస్తుంది, 2 ఉంటుంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సపోజ్ 8 అయితే ఇది 8 అయితే ఇది 10, ఈయన 4. సో 18 + 4 22 మనకు అడిగింది 27 అని ఇచ్చాడు. సో అగైన్ ఇది కూడా కాదు. మరి C9 అంటే అఫ్కోర్స్ ఇది ఆడ్ నెంబర్ కాబట్టి ఇది చెక్ చేయని వస్తుంది. వై బికాస్ ఇక్కడ 9/2 అంటే మళ్ళీ పాయింట్లో వస్తుంది. లాస్ట్ వన్ ఆన్సర్ అని చెప్పి టిక్ చేయొచ్చు. ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. ఈయన 10 ఉంటే ఈయన 12 ఉంటాడు, ఈయన 5 ఉంటాడు. 5 + 15 + 22 12 27 మ్యాచ్ చెప్పింది కదా. సో అంటే మనం
జస్ట్ ఆప్షన్స్ యూజ్ చేసి ఆన్సర్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. మనకు తక్కువ టైం ఉన్న ఎగ్జామ్లో ట్రయల్ అండ్ మెథడ్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో దాన్ని మనం కన్సిడర్ చేసి క్వశ్చన్ వైజ్గా వెళ్ళాలి. కొన్ని క్వశ్చన్స్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్ మెథడ్స్. సో మనకి క్వశ్చన్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఫాలో అయితే సరిపోతుంది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి D 10 years. నెక్స్ట్ క్వశ్చన్, the average of 6 numbers is 3.95, the average of 2 of them is 3.4, while the average of other 2 numbers is 3.85. what is the average of remaining 2 numbers? సో మొత్తం 6 నంబర్లు ఉన్నాయి. 6 నంబర్లలో 2 నంబర్స్ యావరేజ్ ఇచ్చాడు, ఇంకో 2 నంబర్స్ ఇచ్చాడు, ఇంకో 2 నంబర్స్కి ఎంత అని అడుగుతున్నాడు. సో ఇదేమో 3.4 ఇచ్చాడు, ఇదేమో 3.85 ఇచ్చాడు. సో 3.4 అంటే ఇది మనకి 6.8 అయిపోతుంది ఆటోమేటిక్. ఇది 6, ఇది 8 అంటే 7.7 అంటే 7.7 వచ్చేస్తుంది. సో ఇప్పుడు రెండింటిని మనం యాడ్ చేసుకుంటే 15, 14.5 వచ్చేస్తుంది. 8.5 ఓకే 14.5 వస్తుంది. మరి టోటల్ ఎంత? 6.5కి 9 ఇచ్చాడు కదా, 3.95 అని 6 5 30, 6 9 54 + 3 57, 6 3 18 + 5 18 + 5 23. అంటే మనకి టోటల్ ఏమో 23.7. అందులో నుంచి మనం ఏం చేసేయాలి ఇప్పుడు? 14.5 రెడ్యూస్ చేస్తే మనకి 9.2 వస్తుంది. ఈ 9.2 ఏంటి? ఈ రెండింటి మొత్తం మనకు యావరేజ్ కావాలి కదా, అంటే 9.2/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4.6. సో అన్ని క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. కొన్ని క్వశ్చన్స్ టైం తీసుకునే విధంగా ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ చూడగానే పెట్టచ్చు. 25 క్వశ్చన్స్కి 25 క్వశ్చన్స్ టైం తీసుకునే ప్రాసెస్ ఉండవు. అట్లా అని చెప్పేసి ఈజీగా ఇవ్వాలి. మాడ్యులేట్ అంటే అన్ని మిక్స్ చేసి ఇస్తారు మన క్వశ్చన్ పేపర్ అనేది. సో కొన్ని క్వశ్చన్స్కి టైం తీసుకుంటుంది, కొన్ని క్వశ్చన్స్ ఈజీగా చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, on 8th February 2005 was Tuesday. What was the day of the week of 8th February 2004? సో ఇక్కడ చూడండి ఒకసారి, 8th February 2005 ఇచ్చాడు, అగైన్ 8th February 2004 అడుగుతున్నాడు. అంటే జనరల్గా ఇక్కడ ఇయర్ మంత్ అండ్ డేట్ సేమ్ ఉంది, ఇయర్ మాత్రం వేరే ఉంది. ఇయర్ ఏమైంది? 1 year తగ్గింది. ఒక ఇయర్కి ఒక హాట్ డే ఉంటుంది, లీప్ ఇయర్కి 2 హాట్ డేస్ ఉంటాయి. ఇది బేసిక్. సో ఇది లీప్ ఇయరా 1 year చూసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు తగ్గింది 2005 to 2004. ఫిబ్రవరి ఏ మంత్లో వస్తుంది? ఏ ఇయర్లో వస్తుంది? ఈ ఫిబ్రవరి అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో 2004 ఫిబ్రవరి ఏంటి? లీప్ ఇయర్ కాబట్టి మనం 2 రోజులు తక్కువ చేయాలి. 2 రోజులు తక్కువ చేయాలంటే ట్యూస్డే, ఒక్కరోజు తక్కువ చేస్తే మండే, ఇంకో రోజు తక్కువ చేస్తే ఆన్సర్ సండే. మన ఆన్సర్ ఏంటి? సండే అని చెప్పి టిక్ చేస్తాం. ఇక్కడ క్వశ్చన్ లాజికల్గా ఉంటుంది చూడండి ఒకసారి. 2004 లీప్ ఇయరే, కానీ ఇదే క్వశ్చన్ని ఇక్కడ ఫిబ్రవరి ప్లేస్లో మార్చ్ అని ఇచ్చాడు అనుకుందాం, ఇక్కడ కూడా మార్చ్ అని ఇచ్చాడు అనుకుందాం. అప్పుడు మనం రెడ్యూస్ చేయాల్సింది ఓన్లీ 1 day మాత్రమే. ఎందుకంటే 2004 ఫిబ్రవరిలోనే ఒక రోజు ఎక్కువ ఉంటుంది తప్ప మార్చిలో ఉండదు. సో ఫిబ్రవరి అయిపోయిన తర్వాత డేట్ ఇస్తే మనం ఏం చేయలేం. ఇది ఫిబ్రవరి ఇంక్లూడింగ్ డేట్ కాబట్టి దట్ 28 వరకు ఛాన్స్ ఉంది, 29 ఉంటుంది కాబట్టి 2004లో. సో అట్లా మనం తీసుకున్నట్లయితే ఓన్లీ 2 days ఇక్కడ చేస్తాం. అదే మార్చ్ ఇచ్చుంటే 1 day మాత్రమే చేసేవాళ్ళం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్టూడెంట్ మల్టిప్లై బై ఏ నంబర్ 3/5 ఇన్స్టెడ్ ఆఫ్ 5/3. ఫైండ్ ది పర్సెంటేజ్ ఆఫ్ ఎర్రర్ ఆఫ్ ద క్యాల్కులేషన్. సో ఒక అబ్బాయి ఏం చేశాడంటే, ఒక నెంబర్ని 5/3 తోటి మల్టిప్లికేషన్ చేయరా బాబు అంటే వాడు 3/5 తోటి మల్టిప్లికేషన్ చేస్తాడు. సో అక్కడ ఎర్రర్ జరిగింది కదా, ఆ ఎర్రర్ పర్సెంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో యాక్చువల్గా మల్టిప్లై చేయాల్సింది యాక్చువల్ వాల్యూ అంటే రియల్ వాల్యూ అందాం. రియల్ వాల్యూ ఎంత రావాలి? యాక్చువల్గా 5x/3 రావాల్సింది, కానీ వాడేం చేసిండు? 3/5 చేసిండు కాబట్టి ఎర్రర్ వాల్యూ ఎంత వచ్చింది? ఇప్పుడు 3x/5 వచ్చింది. యాక్చువల్ రావాల్సింది ఇంత, ఎర్రర్ రావాల్సింది ఇది. యాక్చువల్గా ఎర్రర్ ఎంత వచ్చినప్పుడు మనం అంటే రియల్ వాల్యూ ఇంత రావాలి, కానీ ఎర్రర్ వాల్యూ ఇంత వచ్చింది. అంటే ఎర్రర్ ఎంత, తప్పు ఎంత జరిగి ఉంటుంది అంటే రియల్ మైనస్ ఎర్రర్ చేస్తే మనకి ఎర్రర్ ఎంత వచ్చిందో తెలుస్తుంది. సో ఇది 15 అండి, 25 - 9 16x వస్తుంది, 16x వస్తుంది. ఇది ఎర్రర్. ఇప్పుడు దీన్ని పర్సంటేజ్లో చెప్పాలా. సో పర్సంటేజ్లో చెప్పాలంటే ఎర్రర్ బై రియల్ ఇంటూ 100, ఇది ఫార్ములా, జనరల్ పర్సంటేజ్ ఫార్ములా. సో ఎర్రర్ ఎంత వచ్చింది మనకి? 16x/5 ఈజ్ డివైడెడ్ బై 5x/3 × 100. ఇది రిక్వైర్డ్ ఆన్సర్. సో x గెట్ క్యాన్సల్, ఇది 15 కదా, 3 1s 3 5s. సో 16/5 5s 25 × 100 వస్తుంది. సో 25 1s 25 4s 16 4s 64% అనేది ఎర్రర్ రావడం జరిగింది. సో ఈ విధంగా మనకి క్వశ్చన్ ఆన్సర్. తక్కువ టైంలో చేయాలంటే లాజిక్స్ ఇంపార్టెంట్. సో ఇక్కడ బేసిక్ ఇంపార్టెంట్ కాబట్టి బేసిక్ మీదకి వెళ్తున్నాం. సో ఏమి ఇచ్చాడు, ఏం చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వెండర్ బాట్ 10 apples for 15 rupees and sold at 8 for 10 rupees. ఫైండ్ ఈజ్ గెయిన్ ఆర్ లాస్ పర్సెంట్. ఇక్కడ గెయినా లాసా తెలియదు, వచ్చుంటే ఎంత పర్సెంటేజ్ వచ్చిందని అడుగుతున్నాడు. సో ఆపిల్స్ అంట 10 apples 10 apples 15 rupeesకి కొన్నాడు. అదేవిధంగా 8 apples
10 రూపీస్కి అమ్మిండు. అయితే ఈ ట్రాన్సాక్షన్లో తనకి లాభమా నష్టమా అంటే మనం ఏదో ఒకటి కన్సిడర్ చేయాలి, ఐదర్ రేట్ ఆర్ యాపిల్స్. సో ఫస్ట్ యాపిల్స్ని కామన్ చేద్దాం. సో యాపిల్స్ అంటే ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 8 ఉంది. సింపుల్గా 40 చేయొచ్చు లేదా 80 చేద్దాం, 80 చేసేద్దాం. అంటే ఇంటూ 8 చేస్తే 10 యాపిల్స్కి 15 రూపాయలు, 80 యాపిల్స్కి ఎంత వస్తుంది? ఇంటూ 8 అంటే ఇంటూ 8 120 రూపీస్ వస్తుంది, 120 రూపీస్ వస్తాయి. అదేవిధంగా 8 యాపిల్స్కి అమ్మితే 10 రూపీస్ వచ్చినాయి. ఇప్పుడు 8 యాపిల్స్ రావాలంటే ఇంటూ 10 చేయాలి. ఇంటూ 10 చేస్తే 8 యాపిల్స్ అమ్మినప్పుడు 10 ఇంటూ 10 100 రూపీస్ వస్తాయి. సో మనం ఏం చేస్తున్నామంటే జనరలైజ్ చేస్తున్నాం. సో 10 యాపిల్స్ 8 యాపిల్స్ కన్ఫ్యూజింగ్గా ఉంది కాబట్టి ఈ 10ని 8 తోటి 8ని 10 తోటి మల్టిప్లికేషన్ చేసేస్తాం. అప్పుడు రెండింటికి కలిపి ఒకటి అంటే 80 యాపిల్ కొన్నది 120 రూపాయలకు, 80 యాపిల్ అమ్మితే 100 రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు లాజిక్ ఓకే కదా, అంటే యాపిల్స్ ఈక్వల్ అయిపోయినాయి కదా. ఈ యాపిల్స్ ఈక్వల్ అయినప్పుడు తను 120 రూపాయలు పెట్టాడు, 100 రూపీస్ రిటర్న్ వచ్చింది, 100 రూపీస్ రిటర్న్ వచ్చేసినాయి. అంటే తనకి ఎంత నష్టం వచ్చింది? 20 రూపాయలు నష్టం వచ్చింది. ఈ 20 రూపాయల నష్టాన్ని పర్సంటేజ్లో చెప్పాలి. ఇప్పుడు పర్సంటేజ్లో చెప్పాలంటే ఏం చేయాలి? మళ్ళీ మనం 20 యాక్చువల్గా సిపి అంటే కొన్న వేళ కాస్ట్ ప్రైస్ 120 ఇంటూ 100 తీసుకుంటాం. సో 20 1 26, 6 1 16.66 ఇట్లా వెళ్తుంది, కానీ 60.67 తీసుకోవచ్చు. ఆన్సర్ అనేది ఏ కరెక్ట్, ఆన్సర్ అనేది ఏ కరెక్ట్. అంటే మనకి ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే క్వశ్చన్ని జనరలైజ్ చేయడం. ఈ క్వశ్చన్లో లాజిక్, ఈ క్వశ్చన్ లాజిక్ ఏంటంటే మనం యాపిల్స్ని ఈక్వల్ చేస్తున్నాం. యాపిల్స్ ఈక్వల్ చేసినప్పుడు 120 రూపీస్ పెట్టుకున్నాడు, 100 రూపీస్ రిటర్న్ వచ్చినాయి, 20 రూపీస్ లాస్. మనకి 20 రూపీస్ లాస్, బట్ 20% పర్సంటేజ్ అడిగిండు. సో పర్సంటేజ్లో ఇచ్చినప్పుడు మనం ఏం చెప్పాలి? అన్ని పర్సంటేజ్ ఉన్నాయి కాబట్టి 20 రూపీస్ని పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేసినాం. అంటే దేంతో కంపేర్ చేయాలా? కొన్న వేళ కాస్ట్ ప్రైస్ తోటి కంపేర్ చేయాలి. 20/120 ఇంటూ 100 చేస్తే మనకు కావాల్సిన 16.67% వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ది అమౌంట్ ఆఫ్ 2000 రూపీస్ ఫర్ ఇన్ 3 years ఎట్ రేట్ ఆఫ్ 4% ఆఫ్ ఆన్. సో 2000 రూపాయల పైన 3 సంవత్సరాలకు గాను 4% వడ్డీ చొప్పున ఎంత ఇంట్రెస్ట్ అవుతుంది అనేది క్వశ్చన్. సో ఇటువంటి క్వశ్చన్ని I = PTR/100 ఫార్ములా యూజ్ చేసి చేయొచ్చు, కానీ ఆ ఫార్ములా లేకుండా కూడా చేయడానికి ఛాన్స్ ఉంది. ఏ విధంగా అంటే ఇక్కడ టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. టైం అంటే 3 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 4, విచ్ ఈజ్ ఈక్వల్ టు 12. ఈ 12%ని ఈ 2000లో ఫైండ్ అవుట్ చేయండి, సరిపోతుంది. 12% ఆఫ్ 2000 అంటే 10% 200, 2% 40, ఆన్సర్ 240, ఆన్సర్ 240 రూపీస్. సో ఈ విధంగా వితౌట్ ఫార్ములా తోడు చేయడం కూడా నేర్చుకోవాలి మనం. నెక్స్ట్ క్వశ్చన్, ఎట్ వాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ సమ్ 15,000 విల్ బి 17,625 ఇన్ 5 years. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. సో దీనికి కూడా సేమ్ ఫార్ములా యూజ్ చేస్తే చేయొచ్చు. ఏ విధంగా అంటే సమ్ అనేది 15,000 ఉండేది, 17,600 అయ్యింది. అంటే ఎంత ఇంట్రెస్ట్ వచ్చినట్టు? 2,625 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. సో 2,625 5 yearsకి వచ్చింది. సో 1 yearకి ఎంత వచ్చి ఉంటుంది? 5 5 25, 1 ఉంటుంది, 2 12, 5 2 12, 10, 2 25, 5 5. సో 1 yearకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? దానికి 525 రూపాయలు వస్తుంది. సో ఈ 525 బై అంటే పర్సెంటేజ్లో చెప్తే సరిపోతుంది. ఇప్పుడు మనం 525/1500 ఇంటూ 100, 0000 గెట్ క్యాన్సల్, 150 బై అంటే 25 6. సో 150 అంటే ఇంకో రకంగా చేయండి, 150 ఇంటూ 3 చేసినాం అనుకో 450 వస్తుంది. ఇక్కడ 3కి 450 అంటే తప్పు, మరి 4 చేస్తే 600 అవుతుంది, అది కూడా తప్పు. సో రిమైనింగ్ 3.5 తీసుకోవచ్చు, లేదా ఇంకా 75 యాడ్ చేస్తే 525 వస్తుంది. సో పర్సంటేజ్ ఏ విధంగా చేస్తున్నాం అనేది మీ ఇష్టం అండి. ఇక్కడ మనకి ఏంటంటే 525 అనేది 15,000 ఎంత పర్సెంటేజ్ అని క్వశ్చన్. దీనికి షార్ట్ కట్ ట్రిక్స్ చాలా ఉంటాయి. వీటిపైన పర్సంటేజ్ ట్రిక్స్ కోసం మనం క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ క్లాసెస్ లింక్ కూడా కింద ఉంది, కావాలంటే మీరు వాటిని కూడా చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, a car moves at speed of 90 km/h. What is the speed of the car? మీటర్స్ పర్ సెకండ్. సో km/h ఇచ్చాడు, మీటర్ పర్ సెకండ్ అడుగుతున్నాడు. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి ఇది. సో km/h ఇచ్చాడు, మీటర్ పర్ సెకండ్ అంటే ఇంటూ 5/18 చేస్తాం. ఇంటూ 5/18 చేసి ఆటోమేటిక్గా మీటర్ పర్ సెకండ్లే కనబడుతుంది. 18 1s 18 5s విచ్ ఇస్ ఈక్వల్ టు 5 × 5 25 మీటర్ పర్ సెకండ్ ఆన్సర్. సో సింపుల్ క్వశ్చన్ ఇది. సో అన్ని క్వశ్చన్స్ టఫ్ ఉండవని చెప్పాను కదా. సో ఈ విధంగా కూడా క్వశ్చన్స్ ఈజీగా అడుగుతాడు. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మచ్ టైమ్ డస్ ఏ మ్యాన్ టేక్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 1500 ఇఫ్ హీ రన్స్ ఎట్ స్పీడ్ ఆఫ్ 15 km/h? సో 1500 మీటర్లు పోవడానికి ఎంత టైం పట్టుద్ది? ఒకవేళ అతని స్పీడ్ అయితే 15 km/h, 15 km/h. ఇక్కడ గమనించండి, ఇది km/h, మనకు అడిగిందేమో మీటర్స్, ఇక్కడేమో మినిట్స్లో ఉన్నాయి. సో ఈ డిఫరెన్స్ మనకి పోవాలంటే ఫస్ట్ మీటర్ పర్ సెకండ్కి కన్వర్ట్ చేద్దాం. ఇది km/h మీటర్ పర్ సెకండ్కి కన్వర్ట్ చేస్తే ఇంటూ 5/18 పైన చేసాం కదా,
సేమ్ మెథడ్. సో 5/18 చేస్తాం. ఇది 5/18 చేస్తే మీటర్ ఫర్ సెకండ్ వచ్చేసింది. మనకు అడుగుతుంది స్పీడ్, సారీ టైం ఎంత అని అడుగుతున్నాడు. సో టైం ఈక్వల్ టు ఏంటి, టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ చేస్తాం. సో డిస్టెన్స్ ఎంత 1500 బై స్పీడ్ ఎంత వచ్చింది ఇప్పుడు మనకి 15 × 5/8. అలాగే ఉంచుదాం ఎందుకంటే మనకి ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. సో 15 ఎక్కం 1500, సో 5 ఎక్కం 5 20 క్రాస్ మల్టిప్లికేషన్ అంటే పైకి వెళ్ళినప్పుడు 360 సెకండ్స్ అన్నమాట. ఇది టైం కదా, ఇక్కడ సెకండ్స్ కదా, సో 360 సెకండ్స్ వచ్చింది. 360 సెకండ్స్ని మినిట్స్లో చెప్పాలి అంటే బై 60 చేస్తే సరిపోతుంది. అప్పుడు అది మినిట్స్లో కన్వర్ట్ అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 10 minutes అవుతుంది. సో ఆన్సర్ ఎంత ఇప్పుడు 6 minutes అమ్మా. ఆన్సర్ వచ్చేసి 6 minutes. ఆన్సర్ 6 minutes తీసుకోవాలి. సో 6 minutesలో తను 320 మీటర్లు పరిగెత్తగలుగుతాడు. Next question. ABC can complete a piece of work in 24, 6, 12 days respectively. Working together they will be completed the same work in how many days? సో ముగ్గురు ఇండివిజువల్గా ఇచ్చారు. సో ముగ్గురు కలిపి అదే వర్క్ చేస్తే ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ అవుతుందని క్వశ్చన్. సో దీన్ని 2 waysలో చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ మనం ఏ విధంగా చేయొచ్చు, ఫస్ట్ వన్ వచ్చేసి ఈ ఫార్ములా మెథడ్. ఆ ఫార్ములా మెథడ్ మనకు వద్దు, సింపుల్గా 1 day వర్క్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఏ 1 day వర్క్ ఎంత 1/24, బీది 1/6, సిది 1/12. ఈ మూడింటిని యాడ్ చేయండి, మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. అది 1 dayలో వస్తుంది, కంప్లీట్ వర్క్ తర్వాత చేయాలి. సో ఎల్సిఎం ఎంత 24 ఉంది కాబట్టి 1, 6 ఉంది కాబట్టి 4, 12 ఉంది కాబట్టి 2. 7/24 పార్ట్ ఆఫ్ ది వర్క్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ 1 day. సో టోటల్ వర్క్ కంప్లీట్ కానీ 24/7 days. 24/7 days మనకు ఉందా, లేదు. 7/24 ఉంది కదా, ఇదే కరెక్టా తప్పు. ఈ విధంగా మనం చేసే మిస్టేక్స్ ఉంటాయి. సో ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తే 7 1s 7 3s 21, 3 ఉంటుంది, 3/7. సో ఆన్సర్ ఎంత 3/7 days. సో చూడండి ఒకసారి మనం చేసే మిస్టేక్స్. 1/24 పెడతాం, 7/24 పెడతాం. అసలు 3/7కి మనకు యాక్చువల్గా థాట్ కూడా రాదు అది, కాకపోతే ఇక్కడ ఆన్సర్ అదే కరెక్ట్. సో మనం ఇక్కడ క్లారిటీ అనేది ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం అక్యురసీ ఇంపార్టెంట్. అక్యురసీ అంటే ఖచ్చితత్వం. సో ఖచ్చితంగా ఆన్సర్ చేయకపోతే మాత్రం నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి మార్క్స్ రాసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. Next question. A can finish a work in 18 days and B can do the same work in half of the time of taken by A. Then working together what a part of this same work will complete finish in 1 day. సో ఇప్పుడు ఏంటంటే ఏ అనే వ్యక్తి ఒక వర్క్ని 18 రోజుల్లో పూర్తి చేయగలుగుతాడు. బి అనే వ్యక్తి ఏ తీసుకున్న టైంలో సగం టైం అంటే 9 రోజుల్లో పూర్తి చేస్తారు. వీళ్ళిద్దరు కన్ చేస్తే ఒక రోజులో ఎంత వర్క్ అయిపోతుంది అనేది క్వశ్చన్. సో 1 day వర్క్ ఎంత 1/18, ఈయన 1 day వర్క్ ఎంత 1/9. రెండింటిని కలిపితే ఎల్సిఎం 18 ఉంది కాబట్టి 1, 9 ఉంది కాబట్టి 2, అంటే 3/18. 3 1s 3 6. సో 1 dayలో ఎంత వర్క్ అయిపోతుంది 1/6 పార్ట్ అయిపోతుంది. సో 1/6 పార్ట్ 1 dayలో కంప్లీట్ చేయగలుగుతారు. 1 dayలో 1/6 పార్ట్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ బ్రిక్స్ ఈచ్ మెజర్ ఆఫ్ 25 centimeters, 11.25 centimeters and 6 centimeters will be needed to building a wall of 8 meters, 6 meters, 22.5 centimeters. సో ఇక్కడ మనకి ఎన్ని బ్రిక్స్ అవసరం, ఒక బ్రిక్కు మెజర్ ఇచ్చాడు. ఒక బ్రిక్ మెజర్ ఎంత 25 centimeters డైమెన్షన్, 11.25 centimeters అండ్ 6 centimeters అని చెప్పి డైమెన్షన్స్ ఇచ్చేస్తాడు. సో వీటితోటి ఒక బిల్డింగ్, ఎంత బిల్డింగ్ అది 8, 6, 22.5 centimeters కావాల్సిన బిల్డింగ్కి ఎన్ని బ్రిక్స్ అవసరం అని చెప్పి అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి మీటర్స్, సెంటీమీటర్స్, ఇది వెరైటీగా ఉంది, ఇది గమనించాలి. ఫస్ట్ ఇక్కడ మీటర్స్ ఉన్నాయి, ఇది సెంటీమీటర్స్. సో మనం అన్నింటినీ ఒక దానికి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీని ఏరియాకు ఎన్ని టైమ్స్ ఉంటో ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ దీని ఏరియా ఏంటి 8 meters, సో 800 centimeters. 6 meters 600 centimeters. 22.5 centimeters, అది ఓకే. సో ఇక్కడ మనం నెక్స్ట్ ఏం చేయాలి, దీన్ని సెంటీమీటర్స్ అంటే దీని ఏరియా ఎన్ని టైమ్స్ కావాలంటే నంబర్ బై డివిజన్ చేస్తే సరిపోతుంది. 11.25 × 6. సో ఫస్ట్ 6 1s 600. నెక్స్ట్ ఏం చేద్దాం 800 అలాగే ఉంచేసి దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే 2250 అవుతుంది. 2250 అవుతుంది. డివిజన్ బై 25 × 1125 రాసుకుంటే ఈ పాయింట్ పైకి వెళ్తే మళ్ళీ 00 ఇక్కడ వస్తుంది. సో 1125 2250 2s అయిపోతుంది. సో అగైన్ 25 1s 25 4s అవుతుంది. సో 4 × 8 4 × 2 8 8 × 8 64 పక్కన 2 zeros. సో మన ఆన్సర్ ఎంత 6400 బ్రిక్స్ అవసరం. సో ఇప్పుడు చూడండి డైమెన్షన్స్ కానీ క్వశ్చన్స్ కానీ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా చేయాలో. సో మనకి ఇక్కడ ఏరియా ఆఫ్ ది ఫస్ట్
దీని వైశాల్యం ఫైండ్ అవుట్ చేసినాం, దీని ఘనపరిమాణం ఫైండ్ చేసినాం, దాని ఘనపరిమాణం ఫైండ్ అవుట్ చేసినాం, రెండింటిని ఈక్వల్ చేస్తే సరిపోతుంది. ఎల్బిహెచ్ ఫార్ములా, ఎల్బిహెచ్ ఫార్ములా. సో రెండు కూడా 3 డైమెన్షన్స్ ఉన్నప్పుడు మనకి ఎల్బిహెచ్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ క్వశ్చన్ 6x - 4 - 2x -2x + 8 ఈజ్ ఈక్వల్ టు వాట్? సో ఇక్కడ మనం చిన్న చిన్న కన్ఫ్యూజెస్ ఉంటాయి. ఆగంలో చేసే మిస్టేక్స్ ఇవి అండి. 6x - 4 -2x -2x -8 -8 6x - 2x 4x -4 -8 -12. సో ఇక్కడ మనం 4 కామన్ తీస్తే x - 3 వస్తుంది. 4 × x - 3 ఆన్సర్. 4 × x - 3. అన్ని క్వశ్చన్స్ టఫ్గా ఉండవని చెప్పారు కదా, కొన్ని ఈజీ క్వశ్చన్స్ కూడా ఫామ్ అవుతాయి. సో ద ఎక్స్ప్రెషన్ 3x² + 5x - 12 -2 × 3x² + 4x + 9 ఈజ్ ఈక్వల్ టు. ఇటువంటి క్వశ్చన్స్ని డైరెక్ట్గా చేయడానికి ట్రై చేయకండి, మిస్టేక్స్ వెళ్తాయి. ఒక్క 10 సెకండ్స్ లేట్ అయినా సరే పెన్ పేపర్ పెట్టండి, ఎందుకంటే మనకి ప్రతి క్వశ్చన్కి సేమ్ టైం ఉంటుంది కాబట్టి దీన్ని కూడా క్వశ్చన్గా కన్సిడర్ చేయండి. క్వశ్చన్ చిన్నగా ఉంది, ఈజీగా ఉందని చెప్పేసి మనం ఏం చేస్తామంటే 3x² - 2x² x², 3x² - 4x అని చెప్తూ అవుతాం. ఆ 2ని మర్చిపోతాం, చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తాం. ఆ మిస్టేక్స్ పోవాలంటే ఫస్ట్ ఈక్వేషన్ రాసుకోండి. 3x² + 5x - 12 -2x² -8x -8. ఇది ఇంపార్టెంట్. సో ఇప్పుడు 3x² - 2x² విచ్ ఇస్ ఈక్వల్ టు x². ఇక్కడ 2 కేసులో ఉన్నాయి, 3 కేసులో ఉంది. సో ఇది ఆన్సర్ తప్పు. నెక్స్ట్ 5x - 8x -3x వస్తుంది. సో ఇక్కడ -3x ఉంది, ఇక్కడ లేదు. ఇది ఆన్సర్ కరెక్ట్, అక్కడికి సరిపోతుంది. లేదు -12 -8 అని చేస్తే -30 వస్తుంది. అట్లా చేసినా సరే మొత్తం కూడా చేయనవసరం లేదు. మనకి ఆప్షన్స్ని చూస్తూ ఆన్సర్ చేయడం నేర్చుకోవాలి మనం. The sum of 1/5 of a number and 3 is equal to half of the number. What is the number? సో ఇక్కడ ఎంత క్లియర్గా ఉంది క్వశ్చన్ అంటే ఏ సమ్ ఆఫ్ 1/5 ఆఫ్ ఎ నెంబర్. 1/5 ఆఫ్ ఎ నెంబర్ అంటే x/5. నేను x అనుకోండి, మనకు కావాల్సిన నెంబర్ x అనుకుంటే సమ్ ఆఫ్ 1/5 ఆఫ్ ఏ నెంబర్ అంటే x/5 అవుతుంది. దీనికి 3 యాడ్ చేస్తే హాఫ్ ఆఫ్ ది నెంబర్ వస్తుంది. హాఫ్ ఆఫ్ ది నెంబర్ వస్తుంది. సో క్లియర్లీ 3 ఈక్వల్ టు ఏమవుతుంది? x/2 - x/5. 10 LCM 5x - 2x 3x = 3. 3 get cancel, x = 10 అవుతుంది. సో x = 10. ఆప్షన్ నెంబర్ B ఈజ్ కరెక్ట్. ఆప్షన్ నెంబర్ B ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ladder landing against the wall is 60 degrees and the foot of the ladder is 6.5 meters away from the wall. What is the length of the ladder? ఈ క్వశ్చన్ ఫస్ట్ చదివి అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ ఏంటంటే ఒక వాల్కి ఒక ల్యాడర్ వేయడం జరిగింది. సో ఇది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే కింది నుంచి పైకి తీస్తాం. ఇది 60 degrees ఉంది. అయితే ఇంకేమిచ్చాడు? ఫూట్ నుంచి 4.6 అంటే ఈ బిల్డింగ్ ఫూట్ నుంచి 4.6 meters దూరంలో ల్యాడర్ ఉంది. అయితే వాట్ ఈస్ ది లెంత్ ఆఫ్ ది ల్యాడర్? లెంత్ ఆఫ్ ది ల్యాడర్ ఇది ఒక ఈ క్వశ్చన్ కంపల్సరీ ట్రిగోనోమెట్రీకి సంబంధించింది. అండ్ ఇక్కడ మనం వాడాల్సింది సైన్ కాస్ టాన్, మూడిట్లో ఏదో ఒకటి. సో రిలేషన్ ఏంటి? ఇది హైపోటెనస్ కర్ణము, ఇదేంటి అడ్జసెంట్ ఆసన భుజము. ఆసన భుజానికి కర్ణానికి హైపోటెనస్కి అండ్ అడ్జసెంట్కి మధ్య రిలేషన్ ఏంటి? కాస్ థీటా. కాస్ థీటా ఈక్వల్ టు అడ్జసెంట్ అంటే ఆసన భుజం బై హైపోటెనస్ అంటే కర్ణం. సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు ఇప్పుడు? కాస్ థీటా అంటే కాస్ 60. కాస్ 60 అంటే ఎంతమ్మా? 1/2. 1/2 ఈక్వల్ టు అడ్జసెంట్ ఎంత? 4.6 ఇంటూ హైపోటెనస్ అంటే ఎక్స్ వాల్యూ మనకు కావాలి. సో ఎక్స్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ x ఈక్వల్ టు 4.6 × 2. 4.6 × 2 అంటే 4.5 × 2 9.2 అవుతుంది. సో 9.2 meters ఆన్సర్. ఆప్షన్ నెంబర్ D ఈజ్ కరెక్ట్. ఆప్షన్ నెంబర్ D ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ వన్ విల్ బి రిప్లేస్ ది క్వశ్చన్ మార్క్? క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది? సో ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉంది? ఈ ప్లేస్లో ఉంది. సో ఒకసారి ఈ క్వశ్చన్ మార్క్లో 3 ఉంది కాబట్టి మన ఆన్సర్ 3 అని చెప్పి పెట్టే మిస్టేక్స్ చాలా మంది చేస్తారు. సో అట్లా చేయొద్దండి, లాజిక్ ఇస్ ఫాలో కావాలి. లాజిక్ లేకపోతే ఆన్సర్ వేస్ట్. ఈ క్వశ్చన్ని మనం 2-3 సార్లు గమనించినప్పుడు లాజిక్ వస్తుంది. ఎట్ ఎ టైం చూడగానే లాజిక్ రాకపోవచ్చు, కానీ ఒకసారి డిఫరెంట్ వేలో థింక్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మన లాజిక్ ఏంటంటే 7 × 3 21 + 8 29. సిమిలర్లీ 4 × 3 12 + 7 19. అంటే మన లాజిక్ ఎట్లా వస్తుంది? ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ ఇంటూ చేయాలి, మధ్యలో యాడ్ చేయాలి. సో సిమిలర్లీ 5 ఇది నెంబర్ ఏంటో తెలియదు, మనం x అనుకుందాం. 5 × x + 6 = 31. ఈ 6 ఇట్ వస్తే 25 అవుతుంది. సో 5x = 25 అంటే x = మనకి 5 రావాల్సి వస్తుంది. సో x = 5 మాత్రమే ఆన్సర్. సో B ఈజ్ కరెక్ట్ ఆన్సర్. B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ వన్ విల్ రిప్లేస్ ది క్వశ్చన్ మార్క్? అగైన్ సేమ్ క్వశ్చన్ అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది? సేమ్ ఇంత ముందు చెప్పాం కదా, లాజిక్ ఈజ్ లాజిక్ ఫాలో కావాలి. సో ఇక్కడ 4 2 1 21 క్రాస్ మల్టిప్లికేషన్ డయాగోనల్లీ అన్ని రకాలుగా చెక్ చేయాల్సి వస్తుంది. బట్ దీనికి లాజిక్ మాత్రం 4² + 2² + 1² = 21. 4² 16, 4 + 1 21, 5² 25 + 9
34 ప్లస్ 8 సారీ 5 స్క్వేర్ 25 ప్లస్ 9 34 ప్లస్ 8 స్క్వేర్ ఎంత 64 ప్లస్ 34 98. లాజిక్ అనేది అన్నిటికీ ఫాలో కావాలి. ఇప్పుడు ఈ లాజిక్ ఫాలో అయినాం కదా, ఇది ఫాలో అయితే అప్పుడు మాత్రం దీనికి అప్లై చేయొచ్చు, లేకపోతే అప్లై చేయొద్దు. సో ఇప్పుడు 6 స్క్వేర్ 36 7 స్క్వేర్ 49 3 స్క్వేర్ 9 ఈ రెండు యాడ్ చేస్తే 58 ఈ రెండింటికి కలిపితే లాస్ట్ వన్ 4 94 ఆన్సర్. సో 94 ఆప్షన్ నెంబర్ ఏ ఇస్ కరెక్ట్. ఆప్షన్ నెంబర్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. సో ఇక్కడ మనకు ట్రయాంగిల్ ఇచ్చాడు, దాని ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఏ ట్రయాంగిల్కైనా ఏరియా ఏంటి 1/2 బేస్ ఇంటూ హైట్, 1/2 బేస్ ఇంటూ హైట్ అనే ఫార్ములా యూజ్ చేస్తే ఈజీగా తయారవుతుంది. సో ఇప్పుడు 1/2 బేస్ ఇంటూ హైట్ కావాలంటే మనకి ఇక్కడ డిగ్రీస్ ఇచ్చాడు, ఇది 45 ఇచ్చాడు, ఇది 45 ఉంటే ఇది లంబకోణ త్రిభుజంలో, ఈ లంబకోణ త్రిభుజం సింబల్ చూపించాడు. సో ఈ లంబకోణ త్రిభుజంలో ఇది 45 ఉంటే ఈ రెండింటి మొత్తం 90 కావాలి. ఇక్కడ 45 ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ కూడా 45 ఉంది, ఎందుకంటే మనకి పైన కనిపిస్తుంది కాబట్టి కిందికేం తీసుకుందాం. ఇది హైట్, ఇది బేస్. సో ఈ రెండు విషయాలు తెలియాలి మనకి, అంటే అడ్జసెంట్ ఎంత అపోజిట్ ఎంత అనే విషయం తెలిస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనకి ఇచ్చిన కోణం ఏంటి, ఒక 16 ఇది ఇచ్చాడు. సో ఇది 16 కర్ణం ఇచ్చినప్పుడు ఈ కాస్ టీటా ఆర్ సైన్ టీటా యూజ్ చేస్తే మనకి ఇది వస్తుంది. ఇప్పుడు మనకి ఆపోజిట్ కావాలంటే సైన్ టీటా వాడాలి. సో సైన్ 45 ఈక్వల్ టు ఈ వాల్యూ ఎక్స్ బై ఇదంతా 16 తీసుకోవచ్చు. 45 అంటే 1/√2 ఈక్వల్ టు ఎక్స్ బై 16. సో ఇక్కడ 16/√2 వస్తుంది ఈక్వల్ టు ఎక్స్ వస్తుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు 8√2 రాసుకోవచ్చు. సో మనకి ఇది ఎంత వచ్చింది 8√2. ఇక్కడ ఇది tan టీటా ఫార్ములా వాడినప్పుడు tan 45 ఉంటే ఇక్కడ ఎంత ఉంటే అక్కడ అంతా ఉంటుంది, ఇది షార్ట్ కట్. ఈ విషయం తెలిస్తే మనకి టైం రెడ్యూస్ అవుతుంది. ఇప్పుడు నేను tan టీటా వాడుతున్నాను, ఇక్కడ 45 ఉన్నది, 45 అంటే 1 కాబట్టి ఆపోజిట్ సేమ్ ఉంటుంది, ఇది కూడా 8√2 అయిపోయింది. సో రెండు విషయాలు తెలిసినాయి. ఈ రెండింటిని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏరియా వస్తుంది, అంటే 1/2 ఇంటూ 8√2 ఇంటూ 8√2 √2 ఇంటూ √2 2 get cancel. 8 into 8 64. Our answer is 64 centimeter square. Our answer is 64 centimeter square. త్రికోణమితికి సంబంధించి నేను చెప్పిన క్లాసెస్ మీరు కనుక వింటే ఇటువంటి క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఎందుకంటే మనం అక్కడ మన యూట్యూబ్ ఛానల్, మన విద్యా ఛానల్లో త్రికోణమితి పైన వీడియోస్ ఉన్నాయండి. మీరు ఒకసారి సెర్చ్ చేస్తే ఎర్లియస్ట్ అంటే స్టార్టింగ్లో చెప్పిన వీడియోస్ చాలా మందికి నచ్చాయి, మీకు నచ్చాయని నేను ఆశిస్తున్నాను. ఒకసారి వీడియోస్ మీరు చూస్తే త్రికోణమితిలో ఎటువంటి క్వశ్చన్ సరే ఈజీగా చేయగలుగుతారు, ఎటువంటి ఫియర్ లేకుండా కాన్ఫిడెంట్గా చేయగలుగుతారు. ప్లీజ్ వాచ్. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, చూడండి. లేదు మన విద్య యూట్యూబ్ ఛానల్లో మీరు త్రికోణమితి అని కొట్టండి, వీడియో మీకు అవైలబిలిటీలో వస్తుంది. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ టాంజెంట్ ఆఫ్ 150? సో tan ఆఫ్ 150 కావాలి, tan ఆఫ్ 150 కావాలి. సో tan ఆఫ్ 150 మనకి డైరెక్ట్గా తెలియనప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే tan ఆఫ్ 90 ప్లస్ 60 రాస్తున్నాను, ఎందుకంటే tan 90 ప్లస్ టీటా ఈక్వల్ టు కాస్ టీటా రాసుకోవచ్చు, కాట్ టీటా రాయొచ్చు, కాస్ 60. బట్ కాట్ 60 ఈక్వల్ టు ఎంతమ్మా, కాట్ 60. కాకపోతే ఇక్కడ tan ఆఫ్ 90 ప్లస్ రాసినప్పుడు మైనస్ కాట్ టీటా వస్తుంది, ఎందుకంటే ఇది రెండవ పదంలో ఉంటుంది. ఈ విషయం కూడా మనం అక్కడ డిస్కస్ చేసాం. సో రెండవ పదంలో ఉన్నప్పుడు ట్యాన్కి ఏమవుతుంది, కాట్ అవుతుంది, మైనస్ కాట్ అవుతుంది. కాట్ 60 ఈక్వల్ టు 1/√3, బట్ మైనస్ 1/√3. మైనస్ 1/√3 కానీ 1/√3 కానీ ఎక్కడ లేదు. మనం తప్పు చేసినామని చెప్పి అనుకోకుండా దీన్ని కొంచెం కన్వర్ట్ చేయగలిగితే సరిపోతుంది. √3/√3 రాస్తే అప్పుడు -√3/√3 ఇంటూ √3 3 వస్తుంది. సో మన ఆన్సర్ ఎంత, -√3/3. ఆప్షన్ నెంబర్ సి ఈజ్ కరెక్ట్. ఆప్షన్ నెంబర్ సి ఈజ్ కరెక్ట్. సో ఈ విధంగా క్వశ్చన్స్ని సాల్వ్ చేసినట్టయితే తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్ చేయొచ్చు, అక్యురసీ మెయింటైన్ చేస్తాం. సో మనకు జాబ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఈక్వల్ టు ది a⁴/4/5? సో a⁴/4/5 యాక్చువల్గా రూట్స్ నుంచి రావాలండి. ఇక్కడ a⁴1/2 ఉంది అనుకుందాం, దాని మీనింగ్ √a. ఇలా ఎప్పుడు రాయం, జస్ట్ ఇట్లా రాసేస్తాం, ఎందుకంటే ఇక్కడ రాయినా రాయకపోయినా ఇక్కడ 2 ఉన్నట్టే. సపోజ్ ఇక్కడ 1/3 ఉంటే దాని మీనింగ్ ఏంది, √a అని రాస్తాం. సో ఇది a⁴1/3. ఇక్కడ 2 ఉంటే ఏమవుతుంది, ఇక్కడ 2 అవుతుంది. సో సిమిలర్లీ అక్కడ మనకి a⁴5/4 ఉంది, 4/5 ఉంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 5th రూట్ ఆఫ్ a⁴4. ఇదే ఆన్సర్ కరెక్ట్. మరి ఇది కరెక్టా, ఇదేమవుతుంది 4 ఇంటూ అంటే a⁴b⁴c అంటే a⁴bc అవుతుంది, అంటే 1/4 ఇంటూ 5 5/4 అవుతుంది. a⁴5/4 కాదు కదా, సో ఇది తప్పు. సో ఇది సేమ్ మళ్ళీ మల్టిప్లికేషన్ చేస్తే ఏమంటే a⁴20 వస్తుంది, ఇది తప్పు. ఇది ఎట్లా ఉంది, 1/a⁴5/4. కొంచెం డౌట్ వచ్చే విధంగా ఉంది. ఈ క్వశ్చన్ కొంచెం డౌట్ వస్తుంది, ఎందుకంటే మనం మైనస్ ఉంటే 1/a రాస్తాం, కానీ ఇక్కడ మైనస్ లేదు కామ్మ 1/a రాయడానికి. సో ఇది కూడా తప్పు. సో మనకు ఆన్సర్ మాత్రం ఫస్ట్ వన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ 3 log 5 minus log 9 ఈక్వల్ టు వాట్? సో సేమ్ సింప్లిఫికేషన్ పైన అడుగుతున్న క్వశ్చన్, లాగార్థం నుంచి క్వశ్చన్స్ ఇవి. ఇక్కడ మనకి ముందు ఉంటే ఏం రాసుకుంటాం, క్యూబ్ రాస్తాం, అంటే లాగ్ ఆఫ్
3 క్యూబ్ 27 రాయొచ్చు. బేస్ 2 అన్నిటికీ సేమ్ కాబట్టి లైట్గా. సో log 5 మైనస్ log 9. log a ప్లస్ b ఈక్వల్ టు log ab. log 27 ఇంటూ 5 మైనస్ ఉంటే డివిజన్ రాస్తాం, a బై b రాస్తాం. 9 1 జా 9 3 జా 3 5 జా 15. log 15 బేస్ 2 అనేది ఆన్సర్. సో log 15 బేస్ 2 అనేది మనకు రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 500 ఫ్యాక్టోరియల్ బై 499 అంటే 499 ఫ్యాక్టోరియల్. సో ఫ్యాక్టోరియల్ క్వశ్చన్స్ ఎప్పుడైనా సరే జనరల్గా ఎన్సీఆర్ ఫార్ములా ఉంటుంది. ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ అనే ఫార్ములా చేస్తాం. కానీ ఇక్కడ చూడండి ఒకసారి 500 ఫ్యాక్టోరియల్ అంటే మనం ఏం రాసుకోవచ్చు, 500 ఇంటూ 499 ఫ్యాక్టోరియల్ బై 499 ఫ్యాక్టోరియల్ అలాగే ఉంటుంది. ఈ రెండు క్యాన్సిల్ అయితే మనకి డైరెక్ట్గా ఆన్సర్ 500 వస్తుంది. సో మనం ఆ ఫార్ములా అప్లై చేసినప్పుడు ఆన్సర్ పెద్దగా అవుతుంది. ఎట్ ద సేమ్ టైం కన్ఫ్యూజ్లో ఏదైనా మిస్టేక్ చేస్తే మొత్తం పోతుంది. అలా కాకుండా 500ని 500 ఇంటూ 499 రాసుకోవచ్చు కదా, అండ్ 499 అలాగే వస్తే రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి, మనకి 500 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2 కాయిన్స్ అండ్ 1 డయాస్ సైమల్టేనియస్లీ టాస్డ్ అనే టేబుల్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ అప్టైనింగ్ 2 హెడ్స్ అండ్ 6? సో ఒక 2 కాయిన్స్ని మనం పైకి ఇస్తున్నప్పుడు 4 రకాల ఛాన్సెస్ ఉంటాయి మనకి. 2 టైల్స్ రావడం, ఒక టైల్ ఒక హెడ్, ఒక హెడ్ ఒక టైల్, 2 హెడ్స్ రావడం. సో మనకి మొత్తం 4 ఛాన్సెస్ ఉంటాయి. అందులో మనకు కావాల్సింది 2 హెడ్స్ రావడం. 2 హెడ్స్ రావడం అంటే 1/4 ఆప్షన్, 1/4 ఆప్షన్. అదేవిధంగా ఒక డయాస్ని మనం వేసినప్పుడు 6 ఆప్షన్స్ ఉంటాయి, 1 2 3 4 5 6. మనకు రావడం 6 అని అడుగుతున్నాడు అంటే ఓన్లీ 1 ఆప్షన్, అంటే అగైన్ 1/6% ఛాన్స్. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసినప్పుడు అండ్ కదా ఎట్ ఏ టైం కాబట్టి మల్టిప్లికేషన్ చేయాలి, విచ్ ఇస్ ఈక్వల్ టు 1/24 ఆన్సర్. 1/24 ఆప్షన్ నెంబర్ ఎక్కడ ఉందమ్మా, బి ఈజ్ కరెక్ట్. ఆప్షన్ నెంబర్ బి ఈజ్ కరెక్ట్. సో మన పేపర్ అనేది అన్ని రకాల టాపిక్స్ని కలుపుకొని ఉన్నది. ఇది గమనిస్తే మిగతా వాళ్ళ పేపర్కి మన పేపర్కి డిఫరెన్స్ అర్థమవుతుంది. ఎట్ ద సేమ్ టైం మనం రాస్తున్న పేపర్లో అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి, వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, మిగతా వాళ్ళు ప్రొవైడ్ చేయరు, మనం ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఛాన్స్ ఉంటే మీకు టైం ఉంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్